అందరికీ నమస్తే. నేను మీ బిందు. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను 800 గ్రామ్స్ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో 200 ml ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఇలా బీట్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ సామాన్లు, ఒక దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, 3 లవంగాలు, 2 ఇలాచి, మరాఠీ మొగ్గ వేసుకున్నాను. మళ్ళీ బిర్యానీ రైస్లో కూడా వేయాలి కాబట్టి నేను మ్యారినేషన్లో తక్కువ వేసాను, లేదా స్పైస్ ఎక్కువైపోయి బాగోదు. నెక్స్ట్ ఇవన్నిటిని నీట్గా బీట్ చేసుకోండి. మసాలాలన్నీ బాగా కర్డ్లో మిక్స్ అయ్యేటట్టు బీట్ చేయండి. నెక్స్ట్ నీట్గా శుభ్రం చేసుకున్న మటన్ని ఇందులో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోండి. చేత్తో బాగా మిక్స్ చేస్తే మసాలాస్ అన్నీ బాగా పడతాయి. నెక్స్ట్ హాఫ్ లెమన్ తీసుకొని నీట్గా స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, అది కూడా 1 స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ అవ్వనివ్వండి. ఇప్పుడు 800 గ్రామ్ మటన్ కాబట్టి ఒక 600 గ్రామ్ అంటే హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ రైస్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. నీట్గా నాననివ్వండి. నెక్స్ట్ 4 ఆనియన్స్ తీసుకొని నీట్గా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్కి, 1 ఆనియన్ కర్రీలోకి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందాక సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. నీట్గా ఫ్రై అయ్యాక ఇందాక మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకొని నీట్గా ఒక 5 మినిట్స్ పాటు కలపండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కర్రీలో ఉన్న వాటర్ సరిపోతుంది. మటన్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ ఉడికించడానికి ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ అందులో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ ఆయిల్లోని కొంచెం గీ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక బిర్యానీ సామాన్లు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి ఆయిల్లో వేసేసుకొని ఒకసారి నీట్గా ఫ్రై అవనివ్వండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ వేసాక ఇందాక బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయిన, అది కూడా వేసేసాను. నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి, కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకున్నాను, ఆ ఫ్లేవర్ రావడానికి. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యాక ఇందులో రైస్ యాడ్ చేసేసుకోండి. రైస్ వేసాక ఒక్కసారి గరిటతో అలా మిక్స్ చేసి రైస్ కుక్ అవ్వనివ్వండి. రైస్ 80% వరకు కుక్ అయిపోవాలి, చూసుకుంటూ ఉండండి. బాస్మతి రైస్ కదా, చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది. అలానే గరిటతో ఎక్కువసార్లు కలిపే కానీ మనం 30 మినిట్స్ పాటు సోక్ చేసాం కదా, రైస్ అనేది ఇరిగిపోతుంది. సో ఒక్కసారి మిక్స్ చేసి అలా వదిలేయండి. కుక్ అయిపోయాక వాట్ చేసుకోండి. నెక్స్ట్ 5 విజిల్ వచ్చేసాయి. కుక్కర్ ఓపెన్ చేసి చూసారా మటన్ కర్రీ ఇలా వచ్చింది కదా. ఇందులో మీకు గ్రేవీ వాటర్ అనేది చూసారా ఎంత ఎక్కువ ఉందో. 5 విజిల్స్ వచ్చాక కూడా మటన్ పీసెస్ బాగా కుక్ అయిపోయాయి, కానీ వాటర్ చూసారా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొంచెం కుక్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. గ్రేవీ ఇలా వాటరీగా ఉన్నప్పుడే ఒక హాఫ్ గ్లాస్ గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఎక్కడ యూజ్ చేస్తానో తర్వాత చెప్తాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ అవ్వనివ్వండి. వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ దగ్గరికి కాకుండా కొంచెం ఎగురుండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ ఉడికిపోయింది, దాన్ని వాట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ పాట్ తీసుకొని ఒక లేయర్ మటన్ వేసి నీట్గా సెట్ చేసుకోండి. గ్యాప్స్ ఎక్కడ లేకుండా నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేయండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ వేసుకోండి. బిర్యానీ రైస్ వేసుకొని నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఇలా రైస్ నీట్గా సెట్ చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. నెక్స్ట్ ఇందాక నేను గ్లాస్లో గ్రేవీ ఉంచాను కదా, ఆ గ్రేవీ అలా వేసేసాను. నెక్స్ట్ కొత్తిమీరతో అలా గార్నిష్ చేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ అలా వేసేసి మూత పెట్టేసాను.
దమ్ చేయడానికి మనము గోధుమ పిండి అవన్నీ సెట్ చేయాల్సిన పని లేదు. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి లిడ్లో చిన్న గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ లవంగా పెట్టేసి క్లోజ్ చేసేసాను. హైలో ఒక 2 మినిట్స్ పెట్టుకొని నెక్స్ట్ సిమ్లోనే 15 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. ఆల్రెడీ కర్రీ కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ మీద బిర్యానీ పాట్ పెట్టి కుక్ చేసుకోండి ఒక 15 మినిట్స్. ఎందుకంటే కర్రీ కుక్ అయిపోయింది కాబట్టి, లేదా అడుగు అంటేసి మాడిపోతుంది చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే లిడ్ ఓపెన్ చేయకండి. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. నేను ఇక్కడ ఆనియన్స్ కచంబరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ క్యాష్యూస్ నేను వేయలేదు, ఎందుకంటే బిర్యానీ కుక్ అయ్యేటప్పుడు క్యాష్యూ వేసేస్తే మెత్తగా అయిపోయి టేస్టీగా ఉండదు. ఇప్పుడైతే క్రంచీగా తగులుతుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు క్యాష్యూ వేసుకుంటున్నాను సర్వ్ చేసుకున్నప్పుడు. అంతేనండి, టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.